హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలని నేషనల్ హెల్త్ మిషన్ NHM స్కీమ్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కనుక మనం చూసినట్లయితే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ LGS అనేటువంటి 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసినటువంటి ఉద్యోగాల వారీగా ఒక్కొక్క పోస్ట్ గురించి వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా NUHM స్కీమ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొదటి పోస్ట్ కనుక చూసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ చూసినట్లయితే 23,393 రూపాయలుగా మెన్షన్ చేశారనమాట. క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత D.Pharmacy లేదా B.Pharmacy క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ లో ఫార్మసీ కోర్సుతో పాటుగా 1 year అప్రెంటిస్‌షిప్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 23,393 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో వీరి క్వాలిఫికేషన్ కూడా మనం చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత DMLT లేదా BSc MLT క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ MLT కోర్సుతో పాటుగా 1 year అప్రెంటిస్‌షిప్ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 18,450 రూపాయలుగా మెన్షన్ చేశారు. డిగ్రీ అర్హతతో పాటుగా డిగ్రీతో పాటు కంప్యూటర్ సంబంధించినటువంటి PGDCA అప్లికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారనమాట. ఇక అలాగే వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years వరకు మెన్షన్ చేశారు. 1/12/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. SC ST BC WS క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే టోటల్ గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 75% తీసుకుంటారు. 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే 50% చూసినట్లయితే మీరు గవర్నమెంట్ సెక్టర్ లో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ లేదా ఆనర్ బేసింగ్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారు అనమాట. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్ కి ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే అప్లికేషన్తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఇందులో ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా చూసినట్లయితే నోటిఫికేషన్ కింద భాగంలో అటాచ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటు చూపించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా NHM లేదా NUHM స్కీమ్ ద్వారా UPHS లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇక్కడ చూపించిన వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే 22/12/2025 నుంచి 31/12/2025 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22 నుంచి 31 తారీఖు వరకు అవకాశం ఇచ్చారనమాట. అడ్రస్ చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది DMHO ఆఫీస్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి యొక్క అడ్రస్ లో మనం వర్కింగ్ డేస్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా తెలియజేస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారనమాట. ఫీజు కనుక చూసినట్లయితే OCBC EWS క్యాండిడేట్స్ కి 300 రూపీస్, అలాగే SC ST క్యాండిడేట్స్ కి 100 రూపీస్ చొప్పున మెన్షన్ చేశారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి ఈ యొక్క ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ఫీజును కూడా మనం DD రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక చూసినట్లయితే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరుతో ఈ యొక్క DD తీసి అప్లికేషన్తో పాటుగా DDని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా వచ్చినా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.